పెద్ద సినిమా రిలీజ్ అయింది. సినిమా అందరూ చూస్తున్నారు. ఈ సినిమా గురించి ట్రోలింగ్ కూడా జాతీయ స్థాయిలో ఉంది. సినిమా అయితే వివాదాస్పదంగా మారింది. ముఖ్యమైన కారణం ఏంటంటే ఆ సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేసిన జాన్వీ కపూర్ శృంగారపరమైన సన్నివేశాలలో మోతాదుకు మించి నటించిందని, చాలా అశ్లీలంగా అసభ్యంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని, ఈ వస్త్రధరణ కూడా చాలా వెగటు పుట్టించేలాగా ఉందని, ఫ్యామిలీతో కూర్చొని సినిమా చూడలేకపోతున్నామని, ఇంతగా అశ్లీలత మోతాదు పెంచి మరీ సినిమాలు చూపించాల్సిన అవసరం ఏమొచ్చింది, దానివల్ల సమాజం ముఖ్యంగా యువత పాడైపోతుంది కదా, ఇలాంటి సన్నివేశాలు తగ్గించాల్సింది అని డిమాండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆ సినిమా డైరెక్టర్ కూడా స్పందించడం జరిగింది. మేము ఈ ప్రేక్షకుల మనోభావాలు అలాగే వీళ్ళ సలహాలు కూడా దృష్టిలో పెట్టుకొని తర్వాత వచ్చే సినిమాల్లో ఇది కాస్త తగ్గించి, ఈ అశ్లీలమైన సన్నివేశాలు తగ్గించి తీసే ప్రయత్నం చేస్తాము. ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడం కోసం మాత్రమే ఇలాంటి అశ్లీలమైన సన్నివేశాలు పెట్టామనేసి ఏదో వివరణ ఇవ్వడం అయితే జరిగింది. అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అంటే ఏదైనా మంచి ఆరోగ్యకరమైన కామెడీ చూపించాలి. కామెడీ సన్నివేశాలు చూసినప్పుడు ప్రేక్షకులు హాయిగా నవ్వుకుంటారు. మంచి హెల్దీ ఎంటర్టైన్మెంట్ అంటే హెల్దీ కామెడీ చూపించాలి. ఎంటర్టైన్మెంట్ కోసం అశ్లీలమైన దృశ్యాలు పెట్టాము, ఇదేంటో అసలు అర్థం కావడం లేదు. అశ్లీలమైన దృశ్యాలు, అసభ్యకరమైన డబుల్ మీనింగ్ డైలాగ్స్, మోతాదుకు మించి వస్త్రధారణ, అశ్లీలత, ఇవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ కోసం అనేసి డైరెక్టర్ చెప్పడం ఏమిటో ఆశ్చర్యంగా ఉంటుంది. అంతకుముందు ఒక జూనియర్ ఎన్టీఆర్ గారితో కూడా ఈ జాన్వీ కపూర్ గారి సినిమా ఒకటి ఉందన్నమాట. ఆ సినిమాలో కూడా మోతాదుకు మించి ఈ శృంగార ప్రదర్శన, అర్ధనగ్న ప్రదర్శన, బట్టలు వీరినంత పొదుపుగా వాడేసి ఒక సెక్స్ సింబల్ లాగా ఆవిడని చూపించడం జరిగిందనమాట. అంటే మోతాదుకు మించి అశ్లీలకరమైన, అసభ్యకరమైన, శృంగారపరమైన సన్నివేశాలు చూపిస్తారు, అలాంటి డైలాగ్స్ చూపిస్తున్నారు. అది ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నారు. సమాజం పాడైపోవడానికి 100% సినిమాలే కారణం, అందులో డౌట్ ఏమీ లేదు. యువత పాడైపోతుంది అంటే వయసు పరిణితి రాకుండానే యువత తెగించి నిర్ణయాలు తీసుకొని పిచ్చి పిచ్చి పనులు చేస్తారు, నేరాలు కూడా చేస్తారంటే దానికి కూడా సినిమాలే కారణం. సినిమా డైరెక్టర్లు ఏమో దాన్ని ఎంటర్టైన్మెంట్ అంటారన్నమాట. అది ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళడం లేదు, సమాజంలోకి ఒక నేరంలా వెళుతుంది. అలాగే యువతలో నేర ప్రవృత్తి పెరుగుతుంది. వయస్సుకు మించి ఆకర్షణలు, వయసు ఇంకా రాకముందే శృంగార భావనలు కలగడానికి కారణం ఈ సినిమాలే. అందరికీ తెలిసిన విషయం, దీని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన పని లేదు. అయితే దీని గురించి బాలీవుడ్ సీనియర్ నటి అమితాబ్ బచ్చన్ గారి సతీమణి శ్రీమతి జయా బచ్చన్ గారు స్పందించారు. నేషనల్ న్యూస్లో కూడా ఈ విషయం వచ్చిందండి. గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా సరే ఒక హీరోయిన్ పాత్ర ఇండస్ట్రీలో చర్చనీయాంశమైన తర్వాత అప్పుడు ప్రయోజనం ఏమిటి? అలాంటివి ఏమైనా ఉంటే సెట్లోనే వెంటనే అడ్డుకోవాలి. అలాగే ఈ నటీమణులను గ్లామర్ పాత్రల వరకే చూడడాన్ని కూడా ఆవిడ తీవ్రంగా ఖండించారనమాట. అలాగే ఈ సందర్భంగా జయా బచ్చన్ తన కెరీర్లో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని గుర్తు చేస్తున్నారు. గతంలో షోర్ సినిమా షూటింగ్లో దర్శకుడు ఆమెను ఒక సీన్ కోసం గాగ్రా చోళీ లాంటి ప్రత్యేకమైన డ్రెస్ వేసుకోవాలని కోరారు. కానీ ఆమె దాన్ని ధరించాలంటే ఖచ్చితంగా చున్నీ లేదా దుప్పట్ట లేదా పైట ఉండాలి అని పట్టుబట్టారట. ఆ విషయంలో ఇద్దరికి పెద్ద గొడవ కూడా జరిగిందనేసి జయా బచ్చన్ చెప్తున్నారు. ఆ తర్వాత సెట్లో ఎవ్వరూ నాతోటి గీత దాటి ధైర్యం చేయలేదు. నా కెరీర్లో నన్ను అలా చూపించడానికి ప్రయత్నించిన చేదు అనుభవం అదొక్కటే. తర్వాత నేను ఆ దర్శకుడితో మళ్ళీ ఎప్పుడూ పని చేయలేదు అని జయా బచ్చన్ స్పష్టం చేశారు. ఇలాంటి విషయాలు ఏమైనా ఉంటే సెట్లోనే వెంటనే తిరగబడాలి అని ఆవిడ ఇతర నటీమణులు సూచించారు. అలాగే జయా బచ్చన్ గారి ఈ కామెంట్స్కి కరీనా కపూర్ మద్దతు ఇచ్చారు. తెరపై రొమాన్స్ కోసము, ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసము అలాంటి దుస్తులు ధరించాల్సిన అవసరం లేదని కరీనా కపూర్ అభిప్రాయపడ్డారు. కాజోల్, శ్రీదేవి, షర్మిలా ఠాగూర్ వంటి గొప్ప నటీమణులు ఒంటి నిండా దుస్తులు ధరించి కూడా అద్భుతమైన హావభావాలతో ప్రేక్షకులను మెప్పించారు అని కరీనా కపూర్ గుర్తు చేశారు. ఈ పెద్ద సినిమాలో జాన్వీ కపూర్ అచ్చి అమ్మ అనే పాత్రలో ఆమె పాత్ర అంతా కూడా కేవలం గ్లామర్ కోసమే పరిమితం చేశారనేసి ఆవిడను తెరపై చూపించిన విధానంపై సెలబ్రిటీలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో దర్శకుడు క్షమాపణ చెప్పారట. క్షమాపణ చెప్పి ఏంటంటే ప్రయోజనం? సమాజం చెడిపోతుందా లేదా? ఒక మహిళను కేవలం గ్లామర్కి, అశ్లీలమైన సన్నివేశాలకు, అసభ్యతకు పరిమితం చేయటము ఎక్కడ భారతీయత, ఇది ఎక్కడ నాగరికత? పుష్ప సినిమాల్లో వస్తుండాయి ఫీలింగ్స్ అనే పాట ఉంటుందండి, చూడలేము, కళ్ళు మూసుకోవాల్సింది. ఇంట్లో టీవీ ఆన్ చేసినా కూడా పిల్లలు చూస్తారేమో అనేసి భయం. డబ్బుల కోసము డైరెక్టర్లు తీస్తున్నారు, డబ్బు కోసమని నేను మహిళని అనే ఒక విషయం కూడా మర్చిపోయి మోతాదుకు మించి
హీరోయిన్లు కూడా ప్రవర్తిస్తున్నారు. దీన్ని ఎంటర్టైన్మెంట్ అనడం ఎలా పద్ధతి? ఒక అశ్లీలత బూతు చూపించడం ఎంటర్టైన్మెంటా? సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు? పిల్లలు కూడా చెడిపోతున్నారండి. యువత కదండి, పిల్లలు చెడిపోతున్నారండి. ఇంట్లో పాత తరం నటులు నటీమణులు ఈ విధంగానే ప్రవర్తించారా? ఆ సినిమాలు సక్సెస్ కాలేదా? అవి చూడలేదా? సమాజం ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వలేదా? సినిమాల్లో మోతాదుకు మించి బూతు బాలీవుడ్లో చూపించే వాళ్ళు ఇప్పుడు టాలీవుడ్ కూడా వచ్చేసింది సంస్కృతి. మోతాదుకు మించి బూతు చూపించడము, కింద బెత్తెడు పైన బెత్తెడు కవర్ చేసుకుని హీరోయిన్లు పిచ్చి పిచ్చి డాన్సులన్నీ వేసేస్తున్నారు. పిల్లలతో కూర్చొని ఎలా ఇలాంటి సినిమాలు చూడాలి చెప్పండి ఒకసారి. కోట్లు సంపాదించాలని ఆడడం కాకపోతే నైతిక విలువలు, సమాజం ఏమవుతుంది, తర్వాత తరం ఏమైపోతుంది అనే ఆలోచన బాధ్యత ఉన్న డైరెక్టర్లు ఇలాంటి సినిమాలు తీస్తారా? అలాంటి బాధ్యత ఉన్న నటీమణులు ఇలాంటివి ఒప్పుకుంటారా? సమాజం బాగుండాలి అనుకునే వాళ్ళు దయచేసి సినిమాల్లో అశ్లీలతను ఎంకరేజ్ చేయకండి. అప్పుడే సమాజం బాగుంటుంది. అందరూ అర్థం చేసుకోవాలని భావిస్తున్నాను. జై హింద్.